ఏమండి మీరు కాయలా పళ్ళా? సో ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయలు పళ్ళు ఇన్ తెలుగు అండి, బట్ ఇట్ ఇస్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ. సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లో తెలుగు అమ్మాయిలతో ఇక పని చేయను అన్న ఎస్కేఎన్, తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు ఉంటున్నాయన్న ఎస్కేఎన్ అనే విధంగా ఇదవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలు నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జావల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత, వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం, వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక, ఇంకొక కొత్త అమ్మాయి, ఇలా ఒక 8-9 మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు. అలాగే ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఈ మధ్య ఇనయ్య, అలాగే ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక 4 అంటే 12-13 అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిలు. సో నేను టార్గెట్ పెట్టుకున్నా, నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అంటే మనం పరిచయం చేసిన వాళ్ళందరూ టాప్కి వెళ్ళిపోరు, అందరూ బాటంకి వెళ్ళిపోరు. బట్ అవకాశం, మొదటి అవకాశం ఇవ్వడం అనేది ఒక ఇంపార్టెన్స్.